అనగనగా రామాపురం అనే ఊరిలో సీత మరియు రాముకు కొత్తగా పెళ్ళైంది. అయితే రామ రామ పిసినారి అని సీతకైతే ఏమాత్రం తెలీదు. మరి తెలియని వాని జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒకరోజు పొద్దున్నే రామ లేచి, ఇదిగో సీత, నువ్వు ఈరోజు టీ పెడతావు కదా, దానికి పాలలోకి ఎక్కువ నీళ్లు పోయి అని చెప్తుంటే సీతకు ఏం అర్థం అవ్వదన్నమాట. అంటే మా ఆయన డబ్బు కాపాడుతున్నాడేమో అని మురిసిపోతూ ఉంటుంది సీత. సరేనండి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని టీ అయితే పెడుతుందన్నమాట. ఇక తాగేశాక టిఫిన్కు తీసుకొచ్చాక ఇడ్లీ కొన్ని మిగిలిపోయాక, ఇదిగో సీత, ఈ ఇడ్లీ పడేస్తావేమో, ఇవి రాత్రికి ఉప్మా చేసేయి, మనకు పనికొస్తుంది. రాత్రికి కూరగాయలు మరియు గ్యాస్ అవి వృధా కావు, సరేనా అంటే, సరేనండి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటుంది. ఇక ఇద్దరు కలిసి రేపు షాపింగ్కి అయితే వెళ్తారనమాట. వెళ్ళాక అక్కడ షాపింగ్ మాల్లో, ఏమండి సామాన్లు ఎక్కువ తీసుకున్నాము, నడిచి వెళ్ళడం అంటే కష్టం కదా, ఆటోని పిలవండి, మనం ఆటోలో వెళ్దాము అంటే, రామ, ఏంటి సీత నువ్వు ఇలా అంటున్నావు, నడిస్తే మనకు కాళ్ళు నొప్పులు అనేవి ఉండవు, వ్యాయామం చేసినట్టు ఉంటాయి కదా, మనం నడిచి వెళ్దాము అని చెప్తే, ఏంటండి నేను నడవలేను, నాకు కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి, నేను నడవలేనండి అని అంటే, ఇక రామ ఒప్పుకోడు. ఇక సీత ఇంటికి వచ్చి, ఏంటట్టయ్యా, మీ కొడుకు నేను ఏదో అనుకున్నాను కానీ మరి ఇంత పిసినారి వాళ్ళ ఉన్నాడు, నా వల్ల కావట్లేదు అత్తయ్య భరించడం అంటే, రామ వాళ్ళమ్మ, ఇదిగో కోడలా, నీవు ఇప్పటి నుంచే భరిస్తున్నావు, నేను వాడిని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాడు పూర్తిగా పిసినారి, పక్కింటి వాడి నీడ మన ఇంటి నీడ వాడి మీద పడిందని కూడా డబ్బులు తీసుకునే రకం, కాబట్టి నేను నీకు ముందే చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, పెళ్ళి అయిపోయింది ఇంటి లోపల, అయితే ఏం చేయాలి అత్తయ్య, మీరు ఏమైనా అనుకోండి, ఇలా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నేను అని అస్సలు ఎగలేకపోతున్నాను, మరి చిన్నదానికి కూడా ఎక్కువ పిసినారిలాగా ఉన్నాడు, చెప్పిందే చెప్తూ ఉన్నాడు, ఇంట్లో కనీసం నీళ్లు కూడా చూసి వాడుకోమంటున్నాడు కూరల్లోకి కూడా, మరియు ఉప్పు పసుపు అవి కూడా కూరలో నేను వేసే అధికారం లేకుండా పోయింది, ఆయనే వచ్చి చేతికిస్తున్నాడు ఇంతే ఏమని, ఇక నేనెందుకు అత్తయ్య ఉండడం చెప్పండి. ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట సీత. వెళ్ళాక కాసేపటికి సీత వాళ్ళ ఫ్రెండ్ రమ్య అయితే ఇంటికైతే వస్తాను అని ఫోన్ చేసి చెప్పుంటుంది. హాయ్ సీత, ఎలా ఉన్నావు, కొత్తగా పెళ్ళయింది కదా, మీ ఇంటికి వద్దాం అనుకున్నాను అని వచ్చాను, ఇలా వెళ్తూ ఉంటే సూపర్ మార్కెట్కి వచ్చాను. బాగున్నాను రమ్య, నువ్వు ఎలా ఉన్నావు, నేను పెళ్లి చేసుకొని ఇక్కడ బాగానే ఉన్నాను, మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు, నువ్వు బాగానే ఉన్నావా అని అనుకుంటూ వాళ్ళ మధ్య మాటలు అయితే సాగుతూ ఉంటాయన్నమాట. ఇంతలో రమ్య అయితే, మీ ఆయనను పరిచయం చేయవా అని అడుగుతుందన్నమాట సీతని. ఇక సీత పక్కనే వాళ్ళ అత్తయ్య ఉంటే, ఇదిగో రమ్య, ఈవెనే మా అత్తయ్య, నన్ను అమ్మలాగా చూసుకుంటుంది, చాలా మంచివారు, మరియు నా భర్త కూడా నన్ను చాలా ఆనందంగా చూసుకుంటాడు, నాకు ఇలాంటి కుటుంబంలో నేను రావడం చాలా సంతోషంగా ఉంది అంటే, రమ్య ఉండి, చాలా సంతోషం చేసుకున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఇంతలో రమ్య, నేను వచ్చాను కదా సీత, నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు నువ్వు అని అడిగితే, సీత ఏమో చాటుగా వచ్చి, అత్తయ్య నేనేం చేయాలి, మా ఫ్రెండ్ వచ్చింది అంటే, వాళ్ళ అత్తయ్య ఏమో, బిర్యానీ చేయమ్మా సీత, ఎలాగో నీ ఫ్రెండ్ వచ్చింది కదా, వాడు కూడా ఇంట్లో లేడు, తిని చాలా రోజులైంది, బిర్యానీ చేసుకుందాం, వాళ్ళ అత్తయ్య అనుమతి ఇవ్వడంతో సీత అయితే బిర్యానీకి అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఇందులో రమ్య అయితే చాటుగా తీసుకొచ్చి సీతని, ఇదిగో సీత, నువ్వు మొహం పైన అయితే చిరునవ్వుతో చెప్పావు కానీ నాకు ఎందుకో నువ్వు సంతోషంగా లేవు అని అనిపిస్తుంది, నిజం చెప్పు అని అడిగితే, ఇంతలో మొత్తం నిజం చెప్పేస్తుంది సీత అయితే. ఇక రమ్య సీతను తీసుకొని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి అంటే మీరు ఇలా చేశారు, కనీసం చెప్పకుండా కూడా ఎందుకు మీ వాడి పిసనారి వాడిని మా సీతకిచ్చి పెళ్లి చేశారు అని కోపంతో అంటూ ఉంటే, నేను ఏమి చేశానమ్మా, నన్ను గట్టిగా మందలిచ్చాడు, నా గురించి చెప్తే మాత్రం నేను ఏదో ఒకటి చేసుకొని చనిపోతాను అని, ఇక చూస్తూ చూస్తూ నా కొడుకుని ఎలా నేను చంపుకోగలుగుతాను అని అంటూ ఉంటే, ఇద్దరు ఇక ఒక్కసారిగా సీత వాళ్ళ అత్తయ్యని తిడుతూ ఉంటారన్నమాట. ఇక తిడుతూ ఉంటే కోపం వచ్చేసింది అనమాట రమ్యకి, మీరు అసలు నిజంగా ఇలా ఎలా చేశారు అంటే అని కోపం వస్తూ ఉంటే, సీత ఏమో, ఏం కాదులే రమ్య, నా భర్తని నేనే మార్చుకుంటాను ఎలాగోలా అని అనుకుంటూ ఉంటారు. ఇక ముగ్గురు కలిసి
అయితే నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను అని రమ్య అయితే వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట బిర్యానీ కూడా. ఇంతలో ప్లాన్ వచ్చి, ఏం లేదంటే మనము ఎలా అయినా పిసినారితనం ఎలా ఉంటుందో మనమే మీ కొడుకుగా చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓ నేను ఇలా చేస్తున్నానా రోజు అని. అని ఇక అందరూ అయితే అత్తయ్య కాళ్ళు మొక్కుతారనమాట. థ్యాంక్స్ ఆంటీ, మీ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నాము, ఎలా అయినా మీ కొడుకుని మేము మారుస్తాము అని చెప్తూ ఇక అక్కడి నుంచి అయితే రమ్య కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది తీసుకొని. ఇంతలో అక్కడైతే ఉండిపోతుంది అనమాట మన సీత కూడా. ఇంకా బిర్యానీ అంతా వండుకుంటుంటే ఇంతలో ఇంటికి వస్తాడనమాట. రాగానే సీత పరిచయం చేస్తుంది వాళ్ళ ఆయన్ని. ఇదిగో రమ్య, మా ఆయన రామ అని చెప్తూ ఉంటే, అవునా, హాయ్ అండి, నేను సీత వాళ్ళ ఫ్రెండ్ని అని చెప్తూ ఉంటుంది. ఇంతలో అతను కూడా నేను రామ అండి, పక్కనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్తాడు. ఇక పక్కనే చాటుగా వచ్చి సీత చెవిలో, సీత మీ ఫ్రెండ్కి నీళ్ళైనా ఇచ్చావా అని చెప్తూ ఉంటే, ఇచ్చాను అండి, టీ గ్లాస్ నీళ్ళు ఇచ్చాను, మీకు సంతోషమే కదా అని అంటూ ఉంటే లోపల లోపల సంతోషపడిపోతుంటాడు రామ. నా భార్య కూడా అలాగే పిసినారిలాగా అయిపోతుంది, మంచిది, అన్నీ కొంచెం కొంచెం వాడుతుంది అని. ఇంకా వాళ్ళకి తెలియలేదనమాట వాళ్ళు చేసే ప్లాన్ గురించి. ఇంకా సీతను పక్క తీసుకొచ్చి తిడతాడనమాట వాళ్ళ ఆయన. ఏంటి నువ్వు నాకు చెప్పకుండా బిర్యానీ చేస్తున్నావా, కనీసం చెప్పాలి కదా, నిన్ను ఎవరు చేయమన్నారు బిర్యానీ, ఇప్పుడు వృధాగా ఎన్ని బియ్యం అంతా వేస్ట్, నీ ఫ్రెండ్ వస్తే చేయడం అవసరమా, ఏ ఉప్మా చేయకుండా అని కసురుతూ ఉంటాడు. ఇంతలో సీత అయితే రివర్స్ అయిపోతుంది అనమాట. బిర్యానీ ఏంటండి, నేను బిర్యానీ చేస్తున్నాను, మా ఫ్రెండ్ వచ్చింది, కావాలంటే మీ మొహాన దీనికి ఖర్చైనంత డబ్బులు పడేస్తాను, అంతేకాని మీరు ఇలా చేయకండి, ఎక్కువ చేశారు అంటే మీకు ఈరోజు నైట్కి ఫుడ్ కూడా పెట్టను అని అంటూ ఉంటే కొడతాడనమాట. కొట్టగానే కింద పడిపోతుంది అనమాట. ఇక సీత పడిపోయి అమ్మ అని అరుస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ ఆయన మళ్ళీ పైకి లేపి, నువ్వు ఇలా ఎందుకు మారావు అని అడుగుతూ ఉంటాడు. ఏం జరిగింది, సీత తన భర్తను ఎలా మార్చుకుంది, రమ్య ఎంతవరకు సాయం చేసింది అనేది సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.